ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు బట్టి మరియు మరొక దినాన్ని మనందరం కూడా కలిసి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన మరి ఒక మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన యొక్క ఆరాధన ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో సిస్టర్ పద్మజ గారు మరి ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత మన కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. ప్రైజ్ లార్డ్ అండి. ప్రేయర్ చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, కనికరం గల దేవా, మీ యొక్క పాదాలకి వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్య నాయన ప్రభా, గత వారం అంతా కూడా మమ్మల్ని అందరినీ పక్క కుటుంబాలన్నింటినీ ప్రభా మీరు భద్రపరిచినారు ప్రభా. మీ రెక్కల చాటున భద్రపరిచినారు. మరి ఒక శనివారం మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా. ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు ప్రభా. మా ఆరోగ్యాలు మీ అధీనంలో ఉంచుకున్నారు ప్రభా. నైనా మమ్మల్ని అందరినీ ఆరోగ్యవంతులంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క శనివారం రోజు ప్రభా ఈ విధంగా మేమందరం కూడి రావడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు ప్రభా. ఈ కూడిక స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా నైనా తండ్రి మీకు మహిమ తెచ్చే వారంగా మేము ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభా. నైనా వాక్యం చెప్తున్న ప్రకాష్ చిన్నానని కూడా మీ అధీనంలో ఉంచుకోనండి ప్రభా. నైనా మీ సిలువ చాటును మరుగు చేయండి. మాకు కావాల్సిన వాక్యాన్ని మీరు ప్రకాష్ చిన్నాన్ ద్వారా అందించమని వేడుకుంటున్నాను ప్రభా. వాక్యానుసారమైన జీవితం, మీ అందు భయభక్తులు కలిగిన జీవితం మేము జీవించడానికి ఈ రీతిగా మమ్మల్ని ప్రభా ఇలా నైనా సమకూరుస్తూ మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ కూడికి అంతటికి మీరే అధిపతిగా ఉండమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ అధీనంలో ఉంచుకొనమని వేడుకుంటూ మీకే అప్పగించుకుంటూ మా ప్రభును తిరిగి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మనం మరి సాంగ్స్ లోకి వెళ్దాం. మన మధ్యలో హ్యాపీ అండ్ ప్రభావతి ఉన్నారు మన మధ్యలో. వారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ఫ్యామిలీ అందరికి వచ్చిన పాటన నజరేయుడా నా యేసయ్య. మనం అందరము హృదయంతో దేవుణ్ణి ఆరాధిద్దామండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశం గగనాలను నీ జేనతో కొలచితివే. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివే. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా,
సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగా సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగము నీ సింహాసనమాయగా. సియోను శిఖరాగము నీ సింహాసనమాయగా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. మరొక పాట పాడుకుందామండి. అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా. అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా. ఈ భూమికి ఎల్లలను నియమించినావు, సంద్రాలకు సరిహద్దులు స్థాపించినావు, నీ మహిమతో నన్ను నింపుము, నీ మహిమతో నన్ను నింపుము. ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే, ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే. అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా.
భూమి ఆకాశములు సృష్టించినావు, నీ పోలికలో నన్ను నిర్మించినావు. నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా, నీ కొరకై జీవింతును, నీ కొరకై జీవింతును. ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే, ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే. విశ్వమును నిరతం పాలించువాడా, నీ హస్తముతో నన్ను నడిపించుము. విశ్వమును నిరతం పాలించువాడా, నీ హస్తముతో నన్ను నడిపించుము. నీ రెక్కల వడిలోనే నా క్షేమము దేవా, నా హృదయం అర్పింతును. నీ రెక్కల వడిలోనే నా క్షేమము దేవా, నా హృదయం అర్పింతును, నా హృదయం అర్పింతును. ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే. ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే. అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివసించు దేవా. ఈ భువికి ఎల్లలను నియమించినావు, సంద్రాలకు సరిహద్దులు స్థాపించినావు. నీ మహిమతో నన్ను నింపుము, నీ మహిమతో నన్ను నింపుము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, నేను కూడా ఒక పాట పాడతాను. జస్ట్ ఒక పాట చరణం అంతే, ఎక్కువసేపు టైం తీసుకోను. కుండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులు నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులు నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ఏసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరుతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరుతునయ్యా, ఏసయ్యా 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 ఏసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో ఎడవులలో ఎడారులలో, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, ఏసయ్యా 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 ఏసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. హల్లెలూయా. ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, కిడ్స్ టైం ఇది. ఎవరైనా కిడ్స్ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే అభి, గో హెడ్. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను మెమరీ వర్స్ చెప్పబోతున్నాను. సామ్స్ 119 కొన్ని వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమందును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములను నడుచుచు ఏ పాపము చేయరు. ఆహా, నీ కట్టడములను నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. ఆహా, నీ కట్టడములను గైకొనవలెనని గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం పెట్టుచున్నప్పుడు చేయునప్పుడు నీవు నాకు అపాయం కలగనేరదు. థ్యాంక్ యూ అభి, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరన్నా పిల్లలు ఉన్నారా పాటలు పాడటానికి? ఓకే, జాయ్. అది వేడిగానే ఉంది. బయట బయట వాయిస్ వినిపిస్తుంది. జాయ్, పాడమ్మా. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఇవాళ నేను ఆశా మేరీ అని ఒక సాంగ్ పాడుతున్నా. हम में वो दूरी थी कितनी गहरी, कितना बड़ा था वो फासला, मायूस होकर
स्वर्ग की ओर देखा, निराशा में तेरा नाम लिया। अंधकार हटाकर तेरी मोहब्बत से मेरा दिल तूने भर दिया। पूरा हुआ सब, लिखा गया अंत, यीशु मसीह तू है आशा मेरी। किसने ता सोचा कि ऐसी दया मिलेगी हमको भरपूरी से। युगों का राजा हम यहाँ ना छोड़कर अपनाया मेरे शर्म और गुनाह। हालेलुया, प्रभु तेरी स्तुति हो। हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम में रिहाई यीशु मसीह तू है आशा मेरी। हालेलुया, प्रभु तेरी स्तुति हो। हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम में रिहाई यीशु मसीह तू है आशा मेरी। आई वो सुबह, वादा हुआ पूरा, बेजान शरीर ने फिर सांसें ली। खामोशी में से तूने पुकारा, कब्र तेरी जीत है कहा। यीशुआ तेरी जय हो सदा। हालेलुया, प्रभु तेरी स्तुति हो। हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम में रिहाई यीशु मसीह तू है आशा मेरी। Thank you, family. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. జాయ్. Thank you, Father. పిల్లలు ఉన్నారా? ఓకే, అనిత. మీ చేయలేసింది మరి. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం మనం. ఇంకెవరు లేకపోతే ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఈ వారంలో బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్. రేపటి దినాన్ని జక్కయ్య బావ గారు బర్త్డే, 75th బర్త్డే. 75th బర్త్డే రేపటి దినాన్ని జరుపుకుంటున్నారు. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈనోక్ అండ్ ఈతన్ బర్త్డే 3వ తారీఖున. సెల్వి బాబు, ప్రిస్కిల్లా వాళ్ళ పాప బాబు, మన విలియమ్స్ గారు మనవడు, 3వ తారీఖున. ఈ 3 బర్త్డేల గురించి మన మధ్యలో అనిత గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో బర్త్డేస్ జరుపుకుంటున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నాతో పాటు మీరు కూడా ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సృష్టికర్త, సర్వోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, గడిచిన సంవత్సరాలు, నెలలు, రోజులు
నాయన నిమిషాలు, సెకండ్లు ప్రభా మీరు కంటికి రెప్పవలే మమ్మల్ని కాపాడుతూ నాయన మీరిచ్చిన ఈ జీవాన్ని బట్టి నీకు వందనాలు. ఫ్యామిలీ జూమ్ ప్రేయర్ని బట్టి నీకు వందనాలు. నాయన మా ప్రియులకు మీరు దయచేస్తున్న నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న గొప్ప దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ 2026లో ప్రభా మరి నాయన బర్త్డేస్ మేము జరుపుకోవడానికి నీవిచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన జక్కయ్య మావయ్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన మరి 75th బర్త్డే జరుపుకోవడానికి మీరు చూపిస్తున్న కృపకై నీకు వందనాలు. మరి ఇన్ని సంవత్సరాలు నాయన బిడకి నాయన చక్కని ఆరోగ్యం ఇచ్చి నాయన తన ఉద్యోగ విషయంలో నాయన కుటుంబ విషయంలో నాయన అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించిన దేవా నీకు వందనాలు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు గుండా బిడ్డ వెళ్ళినప్పటికీ ప్రభా చెయ్యి పట్టుకుని నడిపించి స్వస్థపరిచి బలపరిచిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నీ సన్నిధిలో ప్రభా బిడని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఇస్తున్న మరొక దయా కిరీటాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా. నాయన ఇంకనూ నీ కృపలో నాయన బిడ వర్ధిల్లటానికి నాయన ప్రతి ఒక్క బలహీనత నుంచి అధిగమించటానికి ఇంకా నాయన నీ విశ్వాసంలో నాయన బిడ ఎదగడానికి నాయన మీరు నూతనమైన దీవెనలు నూతనమైన మేలుతో బిడని నింపమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ పక్షాననైనా మీరు చేసిన ప్రతి మేలు కొరకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ బిడ చుట్టూ ప్రత్యేకమైన నీ కాపుదల నాయన బయటికి వెళ్ళొచ్చినప్పుడు నాయన ఎక్కడ ఏ స్థలంలో బిడ ఉన్నప్పటికీ ప్రభా నీ కాపుదల బిడ చుట్టూ ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ఈనోకి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన బిడల విషయంలో నాయన ఎంతగానో కృప చూపించి ప్రభా ఇన్ని సంవత్సరాలు నాయన మీరు కాపాడిన దేవా నీకు వందనాలు ప్రభా. వారి చదువుల్లో మీరు తోడుగా ఉంటున్నారు, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటున్నారు ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దయా కిరీటాన్ని బిడ్డలిద్దరికీ నాయన మీరు దయచేయబోతుండగా నాయన దీవెనలతో నాయన మేళ్లతో నాయన గొప్ప ఆశీర్వాద కార్యములతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండటానికి స్కూల్లో నాయన అలాగే సంఘంలో వారు ఎలాగ ఎదగాలో నాయన అన్ని విషయాల్లో బిడ్డల్ని బలపరిచి నడిపించి నాయన అలాగే వారు చేస్తున్న స్టడీస్లో కూడా ప్రభా నాయన గొప్ప నాయన జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సెల్విన్ బాబు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన చిన్న బిడ్డ నాయన బిడ్డ చుట్టూ నీ కంచె వేయండి నాయన. తీసుకునే ఆహారంని శుద్ధిపరచండి నాయన. ఎదుగుచుండగా ప్రభా బిడ్డకు కావలసిన ప్రతి పోషకాలు దయచేయండి. అలాగే ఫర్దర్ నాయన స్టడీస్ కొరకు తన ఫ్యూచర్ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. మంచి స్కూల్లో అడ్మిషన్స్ నాయన అలాగే నాయన కుటుంబంలో దీవెన బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మేలుతో నింపుతున్న దేవా మా కుటుంబాలన్నిటినీ నీ కృపగల హస్తాలు పెడుతూ బిడ్డలపై నీ కనుదృష్టి నీ కాపుదల ఉంచి సహాయం చేయమని ఇచ్చిన అవకాశమును బట్టి నువ్వు చేస్తున్న మేలును బట్టి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఈ సాక్ష్యాల సమయం ఇది. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు ఏమైనా ఉంటే ఈ యొక్క సమయాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సాక్ష్యాల సమయం అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. ఓకే, ఎవరు లేకపోతే ముందుకు వెళ్ళిపోదాం మనం. ఓకే, వచ్చే వారం మన మధ్యలో పెర్సీ అక్క వాక్య పరిచయం చేస్తారు, గమనించండి. 7వ తారీఖు 2వ నెల. మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో సిస్టర్ శైలజ గారు మనల్ని ఆరాధనలు నడిపిస్తారు. మన అందరం కూడా ఏకీభవిద్దాం. ఓకే, ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఆరాధన చేసుకుందామండి.
అందరు మన చేతులు పైనకి దేవుని వైపు చూపించి మనం అందరం కూడా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 దేవా స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా మహాగరుడా మహోన్నతుడా దేవరాజా మీకే వేలాది కోట్లాది వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆకాశం నీ సింహాసనమయ్యా, భూమిని పాదపీఠం ప్రభా యేసయ్యా, మాకు దేవుడుగా తండ్రిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సృష్టిని యావత్తుని నోటి మాటతో సృజించిన దేవా నీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ముఖ్యంగా తండ్రి ప్రభా ఆ యొక్క మహిమని తండ్రి ప్రభా మీరు విడిచి తండ్రి ప్రభా మాలాంటి తండ్రి పాపుల కోసం తండ్రి ప్రభా మీ ప్రాణాలనే పెట్టిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్యా ఈ రోజు తండ్రి ప్రభా ఇలాగా ఆరాధన చేసుకోవడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి కృపని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో మందికి తండ్రి ప్రభా ఈ యొక్క ధన్యత లేదేసయ్యా. తండ్రి ప్రభా మా ఫ్యామిలీస్ మీద తండ్రి మీ కనుదృష్టి ఉంచి తండ్రి ప్రభా మీ ప్రణాళికలో మేమందరం ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నా దేవా నా తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా మీకు స్తోత్రాలు. మా కుటుంబాల్లో తండ్రి ప్రభా మీరు యజమానిగా ఉండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవా నా తండ్రి ప్రభా పిల్లగానే తండ్రి పలికే దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య దేవా యేసయ్య తండ్రి మా అవసరతల్లో తండ్రి ప్రభా మా అక్కర్లో తండ్రి ప్రభా మాకు సహాయం చేస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అనారోగ్యం అందు తండ్రి ప్రభా మీరు తండ్రి స్వస్థతలు దయచేస్తూ తండ్రి ప్రభా కుటుంబాల్లో తండ్రి ప్రభా మీరు ఇస్తున్న తండ్రి ప్రభా యేసయ్య సంతోషాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి మా కుటుంబాల్లో తండ్రి ప్రభా మా పెద్దలైన వాళ్ళు తండ్రి ప్రభా యేసయ్య వాళ్ళకి తండ్రి మీ యొక్క శక్తిని బలాన్ని దయచేస్తూ తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా నిలబెడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. వాళ్ళని సజీవ లెక్కల్లో మాలో ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క సంతోషకరమైన దినాన్ని తండ్రి ప్రభా తను మేమందరం కలిసి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేసావు యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా యేసయ్య మా కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో తండ్రి ప్రభా మమ్మల్ని ఎత్తుకుని తండ్రి ప్రభా మీరు ప్రతి విషయంలో దాటిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం ద్వారా మాట్లాడే దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యాల ద్వారా బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా చిన్న బిడ్డలతో సహా కలిసి తండ్రి ప్రభా యేసయ్య మేము ఇంకా తండ్రి ప్రభా ఆత్మీయతలో ఎదగడానికి తండ్రి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి మీ అందు భయభక్తులు నేర్పిస్తున్న యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవా నా తండ్రి ప్రభా ఏమిచ్చినా ఎంత స్తుతించినా తక్కువే ప్రభా యేసయ్య తండ్రి ప్రభా ఇన్ని చేస్తున్నా నా దేవునికి తండ్రి ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శ్రేష్ఠ బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Praise the Lord. ప్రైజ్ లార్డ్. మనం ఇప్పుడు పౌలు గారు రాసిన పత్రికలు చదువుతున్నాం కదా. లాస్ట్ వీక్ మనం ఎఫెసియన్స్
ఒకటో అధ్యాయం చదవం. 2వ అధ్యాయము 1 నుంచి 22 వరకు మన మధ్యలో మీ సిస్టర్ మల్లిక గారు చదివి వినిపిస్తారు. పౌలు గారు రాసిన పత్రికల్లో ఎఫెసీస్ 2వ అధ్యాయము 1 నుంచి 22 వరకు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వందనాలండి. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 22వ వచనం వరకు చదువు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మశాస్త్రము చెప్పున మునుపును నడుచుకుంటే వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడము వారి వలెను స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతాను మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తునందు మనము ఆయనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందును ఆయనతో కూడా కూర్చుండబెట్టిను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారమై అనుబడిన వారి చేత సున్నతి లేని వారి అనుబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారనై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును యుండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసింది. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా మీరిద్దరును ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసింది. గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చు దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము యొక్క ఆత్మయందును తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులైనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయై ఉండగా అపోస్తులైన ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలోను మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగా. థ్యాంక్ యూ ఫ్యామిలీ. ఆమేన్. మీరు మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇదొకటి. తర్వాత 20వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో మరి వాక్య పరిచయం చేయటానికి ప్రకాష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. మరి ప్రకాష్ బాబు గారు వాక్య పరిచయం చేసే ముందు మనం మరి ప్రేయర్ చేద్దాం. మన మధ్యలో అరుంధతి యొక్క ప్రేయర్ చేసిన తర్వాత మెసేజ్ గురించి మనం వాక్య పరిచయంలోకి వెళ్ళొచ్చు. అరుంధతి యొక్క ప్రేయర్ చేస్తారు వాక్య పరిచర్య నిమిత్తం. తర్వాత మన వాక్య పరిచర్యలోకి వెళ్ళొచ్చు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన రాజుకి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ దినకాలం అంతా కూడా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడు, అందుని బట్టి నీకు వందనాలు దేవా. వారం వెంబడి వారం కూడా మాతో తండ్రి దేవా మేము మాకందరికీ కూడా తండ్రి సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. ఘనమైన రాజా, ప్రతి విషయంలో కూడా మా ఇళ్ళ చాలని దేవుడుకుంటూ నడిపిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. వాక్యం చెప్పిన బిడ్డను మరుగుపరుచుకో ప్రభా తండ్రి. ఆ బిడ్డ ద్వారా తండ్రి మాతో తండ్రి మళ్ళీ ఏ విధంగా హెచ్చరించినావో, ఏ విషయంలో సరిచేయనున్నావో తండ్రి, ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడి తండ్రి దేవా మమ్మల్ని స్థిరపరిచి తండ్రి దేవా తండ్రి ముందుకు నడిపించయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. చేరువచ్చిన బిడ్డలను కూడా ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపతో బలపరుస్తారని ఈ చిన్న ప్రార్థన స్నాపం పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్యలో సిరి ఉన్నది చూడండి ఒకసారి. సిరి, హాయ్ సిరి. హాయ్ సిరి. అదిగో అది మంచిగా చూడండి, మంచిగా ఇది సిరమ్మా. పాటలు పాడాలి తర్వాత నువ్వు. పాడతారు ఓకేనా? పాటలు చిరి రిచి నేర్పించేస్తాడు. అలా అనుండ కదా. వద్దమ్మా నోట్ లుక్ స్ట్రైట్ చూడు. అయ్యో అలాగంటే అలాగమ్మా. ఓకే, మనం మెసేజ్ ఇంగ్లీష్ అర్థమైపోతుంది. సిరి జెస్సీ కదా, జెస్సీ పర్ల్. సిరమ్మా ప్రైజ్ లా చెప్పావా? ఒకసారి చూపి, ఒక్కసారి మంచిగా చూపిరా ఒక్కసారి. ఇదిగా అక్క, కనబడుతుందా? సిరమ్మా. ఓకే, మనం ఒక సమయాన్ని మరి ప్రకాష్ బాబు గారికి ఇస్తున్నాం. అందరూ కూడా వాక్యాన్ని వేడుకొంచున్నారు. ప్రభు నామానికి స్తోత్రములు. కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. మరి ఈ వారము మనకి వాక్యము కొంత సమయం మనము దేవుని సన్నిధిలో జ్ఞాపం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసుకొచ్చి ఉంచుకున్నామండి మనం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసుకుందాం. హాలు తీసి పెట్టుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడాను. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడు అయిన నా తండ్రి, సృష్టికర్త, వందనాలు ప్రభు. మరి ఒకసారి ఇదిగో నీ కుమారుడు భాస్కర్ ద్వారా నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ఇదిగో వాక్యము నేను మాట్లాడడానికి కూర్చుని ఉండగా నన్ను అభిషేకించండి, పరిశుద్ధాత్మతో నింపి నోటికి నోరుగా ఉండి ఏం మాట్లాడాలో ఈ సమయంలో మీరే దయచేయండి.
వినేవారికి నాకు కూడా ఈ వాక్యము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన వాక్య భాగం ఏమిటంటే ఈరోజు కృపావరములు నానా విధములు. కృపావరములు నానా విధములు 12వ అధ్యాయములో 1వ వచనం చదువుతున్నానండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వరాల గురించి మరి సంఘం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మరి రకరకాలైనటువంటి డినామినేషన్స్ రావడం కారణం చేత మరి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మరి ఉందని కొంతమంది, లేవని కొంతమంది, వరాలు లేవని కొంతమంది, మరి స్వస్థతలు చేస్తే స్వస్థతలు లేవు అని కొన్ని సంఘాలు, అవి అపోస్తలులు ఉన్నప్పుడే జరిగినాయి కానీ ఇప్పుడు లేరు, ఆగిపోయి అని కొంతమంది చెప్తారు. పరిశుద్ధాత్మ లేదని కొంతమంది చెప్తారు. మరి దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు దేవుడు కాదని కొంతమంది, ఇలాగా అనేకమైనటువంటి రకాలుగా మన క్రైస్తవ్యము విభజింపబడిపోయి ఉంది. మరి అసలు మన వాక్యానుసారంగా మనం చూసుకుంటే మరి ఆ వరాలు ఏంటో ఉన్నాయో ఏంటో మనం ఒకసారి చూద్దాం. 4వ వచనం నుండి చదువుతున్నానండి. 12లోనే 4 నుండి చదువుతున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఇక్కడ కృపావరాల గురించి ఇక్కడ మరి మాట్లాడుతున్నాడు. స్టార్ట్ చేశాడు అపోస్తుడైన పౌలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. కృపావరాలు వేరువేరుగా ఉన్నాయి, నానా విధాలు, అనేక రకాలు ఉన్నాయి. ఎందులో ఉన్నాయంటే అవి ఆత్మలో ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మలో విభజింపబడి వేరు వరాలు ఉన్నాయి. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. అక్కడ పైన ఆత్మ గురించి చెప్పినప్పుడు మరి కృపావరాల గురించి చెప్తున్నాడు. ఇక్కడ పరిచర్య అంటే మరి మనం ఇప్పుడు చెప్పుకున్నాను కదా, రకరకాలుగా ఉన్నాయి పరిచర్యలు అని చెప్పాను కదా. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. ఈ డిఫరెంట్ పరిచర్యలు అన్ని కూడా దేంట్లోకి వెళ్తాయి? ప్రభువులోకి వెళ్తాయి. పైన ఉన్నటువంటి ఆ కృపావరాలు ఆత్మలోకి వెళ్తాయి. కృపావరాలు నానా విధాలు ఒకటే, ఆత్మలో ఒకటే. అయితే పరిచర్యలు నానా విధాలు అవన్నీ ఎందులో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి, ప్రభువులో ఉన్నాయి. 6వ వచనం, నానా విధములైన కార్యములు కలువు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇక్కడ ఏమంటున్నాడంటే నానా విధములైనటువంటి కార్యాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పుకున్న భూమి మీద సంఘాల్లో అనేక విధాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, డిఫరెంట్ గా. అవన్నీ కార్యాలు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఫస్ట్ది మనం ఆత్మలో ఉన్నాయి, రెండోది క్రీస్తులో ఉన్నాయి. ఇవి డిఫరెంట్ కార్యాలు అన్ని కూడా దేవుడిలో ఉన్నాయి, దేవుడు ఒక్కడే. అందులో వీటిలోనే ఈ విభజించి మూడు వాటిల్లోనూ ఉన్నాయి. ఆత్మలో ఉన్నాయి, యేసుక్రీస్తులో ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నాయి. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు. డిఫరెంట్ డినామినేషన్ లో ఉన్నాం మనము, రకరకాలుగా పరిచర్యలు చేసుకుంటున్నాము. మరి ఇవన్నీ కూడా మరి ఎక్కడున్నాయంట? ఆత్మ ప్రత్యక్షతలో ఉన్నాయంట. అవేంటి వివరంగా ఇక్కడ చెప్తున్నాడు. ఏలి అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును,
మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇప్పుడు ఈ వరాల గురించి వివరంగా మళ్ళీ సపరేట్ గా వివరించి చెప్తున్నాడు. ఏంటంటే ఒకళ్ళకంట ఆత్మను అనుసరించి, ఆత్మలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం అంట, జ్ఞానవాక్యంతో నింపబడతారు. మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసం ఉంటది, లెక్కలేనంత విశ్వాసం ఉంటది. కొందరికి ఆత్మ వలననే స్వస్థపరిచేటి వరాలు ఉంటాయి. మరి ఒకనికి అద్భుత కార్యాలు చేయు శక్తి ఉంటది. మరి ఒకనికి ప్రవచన వరము ఉంటది, ప్రవచించే వరాలు ఉంటాయి. మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇక్కడ నానా విధమైనటువంటి భాషలకు అర్థం చెప్పేటువంటి చెప్పేవారు కూడా ఉంటారంట. భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఒక్కొక్కరికి ఆ ప్రవచించేటటువంటిది అన్ని భాషలతో ప్రవచించినప్పుడు దానిని తర్జుమా చేసేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆ సమయానికి వాళ్ళకి ఇస్తాడనమాట. మరి ఇవి ఉన్నాయని మీకు ఎలాగ రుజువు అండి, మీకు ఎలాగ చెప్పగలుగుతున్నారు అని మీరు అడగొచ్చు నన్ను. అయితే నాకు అనుభవం ఉంది, దాని మూలంగా నేను నా అనుభవాన్ని పంచుకుంటాను. మీకు గత కాలంలో మీకు నేను నా సాక్ష్యం చెప్పాను. మరి సాతాను చేత శోధింపబడినటువంటి సమయము కొంతకాలము 3 నెలలు 4 నెలలు నాకు గుర్తు లేదు. ఆ సమయంలో శోధింపబడి మరి లాస్ట్ ని ఒక రోజు ఉంది. ఆ రోజు నేను విడిపింపబడ్డాను. ఆ సాక్ష్యాన్ని మీ దగ్గర చెప్పాను. అది ఆ సాతాను నన్ను మరి మా చెల్లి పద్మకుమారి తర్వాత అశోక్ దగ్గర గృహం దగ్గర అక్కడ ఒక ఫంక్షన్ ఉంటే, మ్యారేజ్ ప్రణవి గురించి వచ్చినట్టు నేను అక్కడ మరి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాం దిల్సుఖ్ నగర్. అయితే మేము అక్కడ మరి ఫంక్షన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు చెప్పాను ఇవన్నీ కూడా. అవన్నీ నేను వివరించి చెప్పను. కానీ ఆ రాత్రి మరి అన్ని సాతాను శోధింపబడుతున్నప్పుడు మరి మేము ఇంటికి వెళ్ళిపోయాము. మరి బుల్లి ఫ్యామిలీ తర్వాత అశోక్ మేమందరం కూడా రౌండ్ అప్ గా కూర్చున్నాం అనమాట. కూర్చుని మరి మేము వర్షిప్ చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. అలాగా చాలా పాటలు పాడాము, 4-5 పాటలు పాడాము. పాటలు పాడిన తర్వాత నేను హల్లెలూయా స్తోత్రం అనేది నా నోటి నుండి చెప్పటం వదిలేస్తుంటే సాతాను నన్ను ప్రవేశిస్తుంది. నాకు తెలిసిపోతుంది, నాకు మూతిలో నుండి ఇది నాకు ఇది ఇది ప్రవేశించినట్టు, అంటే మూతి మొద్దుబారిపోయి శరీరంలోనికి ప్రవేశించినట్టు నాకు తెలుస్తుంది. అలాగా తెలుస్తున్నప్పుడు నేను యేసు రక్తం జయం అనుకుంటుంటే అది ఆగుతుంది. ఆ రాత్రి ఇలాగ కూర్చుని వర్షిప్ చేస్తున్నాం మేము. అంటే సాతాను నుండి నేను విడిపింపబడాలని అందరం కూర్చుని మరి వర్షిప్ చేస్తుంటే మా తమ్ముడు అశోక్ మీద ఒక ఆత్మ కుమ్మరించబడింది. మరి మా ఆవిడ చదువుకున్నది తక్కువే, ఇంటర్మీడియట్ చదివాడు, మరి ఎంతో తెలీదు. చక్కటి ఇంగ్లీష్లో, చక్కటి స్వీట్ వాయిస్ ఇంగ్లీష్లో ఒక ప్రవచనాన్ని చెప్పాడు, ప్రవచించాడు అనమాట. ఇంగ్లీషులో చక్కగా ఏది ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడతారు చూడండి, ఆ లాంగ్వేజ్ లో ఒక ప్రవచనాన్ని విడుదల చేశాడు. విడుదల చేసిన వెంటనే మా పద్మకుమారి దాని అయిన తర్వాత తెలుగులో ట్రాన్స్లేషన్ చేసింది దాన్ని.
మరి ఆ ఇంగ్లీషులో అటువంటి ఫారెన్ లాంగ్వేజ్ లో చేసినటువంటి ఇంగ్లీషులో మరి ఆమెకి అర్థం అవ్వదు ఆ భాష మామూలుగా అయితే. కానీ దాన్ని అంతా ఆమె ఏమైతే ప్రవచించాడో ఆ ప్రవచనం యొక్క అర్థాన్ని తెలుగులో ఆమె అక్కడ చెప్పగలిగింది. ఇక్కడ మేమంతా వర్షిప్ చేసినప్పుడు ఆ వర్షిప్ లో నేను అది చూడగలిగాను అనమాట. అందుచేత మనము లేవు అనే నిర్ధారణకు రాకూడదు ఎప్పుడు కూడా. ఆత్మవరాలు లేవు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేస్తాం మనం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 95లో మేము నాగపూర్ మీటింగ్కి వెళ్ళాం, జీసస్ కాల్స్ మీటింగ్స్కి వెళ్ళాం. నేను, నా భార్య, రాకేష్. పెద్దకి మరి ఎగ్జామ్స్ ఉన్నాయని ఆడు ఇంటికాడే ఉండిపోయాడు. మేము వెళ్ళాము. నేను మెయిన్ అక్కడ ఆ 3 రోజులు ప్రేయర్కి వెళ్ళాము. అక్కడ ఒక హోటల్ తీసుకుని దైవ సేవకుల ఫ్యామిలీ ఉంది, జాన్ విక్టర్ గారని. అయితే నేను 2 రోజులు ప్రేయర్ చేసుకున్నాను, పరిశుద్ధాత్మ కావాలని. ఎప్పుడు నుండో ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకించి నేను ఆ మీటింగ్స్ కి పరిశుద్ధాత్మ కొరకు నేను వెళ్ళాను. అయితే నాకు జీసస్ కాల్స్ మ్యాగజిన్ వస్తుంది. మ్యాగజిన్ లో ఏం రాస్తారంటే పరిశుద్ధాత్మ కొరకు మీరు అడగండి అని, అడగండి, ఎప్పుడు అడుగుతూనే ఉండండి అని వాళ్ళు రాస్తా ఉంటారు. నేను అలా చాలా కాలం నుండి అడుగుతున్నాను. దినకరన్ గారు కూడా వాళ్ళ అనుభవాల్లో రాసినప్పుడు ఏం చెప్తారంటే, నేను 7 సంవత్సరాలు ప్రార్థించాను ఆత్మ కొరకు, అప్పుడు పొందుకున్నానని చెప్తారు. మరి అది నాకు నేర్పించినటువంటి దాన్ని బట్టి నేను అడుగుతున్నాను. ఆ 2 రోజులు కూడా అడిగాను. నేను ఆత్మ నా మీదకి రాలేదు. 3వ రోజు ఏం చేశానంటే, ఈ రోజు ఆఖరి రోజు మరి ఉపవాసం ఉందామని ఉదయం నుండి ఉపవాసం ఉండి కనిపెట్టాము. మధ్యాహ్నం ఆరాధనకి వెళ్ళాము. మధ్యాహ్నం కూడా జరగలేదు. అయితే రాత్రి ఆరాధన జరుగుతుంది. చాలా వరకు సగం వరకు జరిగిపోయింది, మెసేజ్ అయిపోయింది. ఆయన ప్రేయర్ చేస్తున్నారు దినకరన్ గారు. చాలా మంది ఆత్మతో నింపబడి మరి ఇక్కడ మేము దేవుని కార్యాలు చూస్తున్నాము. అగ్ని వర్షంలా కురిపింపబడుతుంది. మరి తర్వాత ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా నేను 3 రోజుల నుండి కనిపెడుతున్నాను కాబట్టి నేనేం చేశానంటే, వీళ్ళందరూ అబద్ధం చేస్తున్నారో అని నిర్ణయానికి వచ్చేసాను. ఎవరైతే ఆత్మ ఎవరి మీద అయితే కుమ్మరింపబడుతుందో నేనేం నిర్ధారణకు వచ్చానంటే, వీళ్ళు ఇది కాని పని, ఇది జరగట్లేదు, ఏదో ఇది అవసరం. చూడండి, ఎప్పుడు కూడా మనం కనిపెడుతున్నప్పుడు అది మనం పొందుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇవి లేవనే నిర్ణయానికి వచ్చేస్తాం. లేవనే నిర్ణయానికి రాకూడదు. అప్పుడు ఆ రాత్రి ఇంకా ప్రార్థన లాస్ట్ ప్రేయర్ లో ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆత్మని మీరు అడగండి అని అడిగినప్పుడు ఒక పరిశుద్ధాత్మ నా మీద నుండి మరి ఒక అగ్నిలాగా తలలో నుండి అలాగ ప్రవేశించుకుంటూ ఒక అగ్ని అనమాట నా శరీరం అంతా కాలుతుంది. ఏంటి, మంట పడుతుంది అనమాట. ఇవన్నీ నరాలు, ఈ చేతి నరాలన్నీ కూడా ఇలాగా కొద్దిగా వాసిపోయినాయి. నా భార్య పక్కనే ఉంది, పాస్టర్ గారు ఈ పక్కన ఉన్నారు. అలాగ తలలో నుండి, శిరస్సులో నుండి, శరీరంలో నుండి అలాగ పాదాల వరకు దిగిపోయటం జరిగింది. నేను నిలబడలేకపోయాను, కింద పడిపోయాను. నేను కూడా పడిపోయాను. మరి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మరి యేసు ప్రభువు గారు వచ్చినప్పుడు యోహాను సువార్తలో ఉంటది ఏంటంటే, మరి నేను మీకు యోహాను సువార్త 3:3 చూద్దాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం తీద్దాం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 అనుకుంటా. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తున్నారు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములు చూడలేడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. క్రొత్తగా జన్మించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఇంకో మాట ఏముంటదంటే 1:33 చూడండి. 1:33, 1వ అధ్యాయము 33లోను, నేను ఆయనను ఎరుగనైతిని. ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నాడంటే, నేను ఆయనను ఎరుగనైతిని. ఎవరు? యేసు ప్రభు వారికి బాప్తీసం ఇస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే,
ఆ యేసు ప్రభు వారికి బాప్తీసం ఇచ్చే వరకు ఆయన యేసు ప్రభు అని తెలియదు ఆయనకి. కానీ ఇక్కడ ఏమన్నాడు, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో నీళ్ళలో బాప్తీసం బాప్తిసం ఇచ్చుటకు ఇచ్చుటకు నన్ను పంపించిన వాడు పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఇక్కడ ఎవరైతే మరి పరిశుద్ధాత్మ నువ్వు బాప్తీసం ఇస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగటం చూస్తావు, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చువాడని యోహానుకి ముందుగా తెలియబడింది ప్రవచనం ద్వారా. దాని చేత కన్ఫర్మ్ చేసి యేసుక్రీస్తు ఆయనే అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మలో. తర్వాత 7వ వచనం చూడండి, 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయము 39 చూద్దాం ఇక్కడ ఏముందో. 7వ అధ్యాయము 39లో స్తోత్రం స్తోత్రం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. 7:39 7:39 ఒకసారి 6:39 చదవండి. ఎస్. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన మాట చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు. ఇలాగా మరి ఆయన చెప్పాడు. పరిశుద్ధాత్మలో యోహాను ఏం చెప్తాడంటే ఆయనే మీకు పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు, అగ్ని బాప్తీసం ఇస్తాడు. నీళ్ళ ద్వారాను అగ్ని ద్వారా వచ్చిన వాడు ఆయనే. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది పరిశుద్ధాత్మ ఒక అగ్నిలాగా మరి నన్ను కాల్చుకుంటూ మరి నా శరీరం అంతా కూడా మరి కాల్చుకుంటా వెళ్ళింది ఒక మంట కింద. నేను కింద కూలిపోయాను. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత నేను మా సంఘంలోకి వెళ్ళిన తర్వాత నేను సంఘాన్ని లీడ్ చేశాను. దేవుడు కృపనిచ్చాడు. చాలా కాలము నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాలు మరి దేవుడు పులిపీట మీద నిలబెట్టి నన్ను వాడుకున్నారు. ఆ సంఘాన్ని నడిపించేటువంటి బాధ్యత నాకు ఇచ్చారు. అయితే నేను నడిపిస్తున్న విధానంలో మరి వాళ్ళ మార్పు వచ్చిందని చెప్పడం విన్నాను. నన్ను చూసినటువంటి వారు, ముందు చూసినటువంటి వారు, ఆ తర్వాత నన్ను చూసినటువంటి వారు, నేను పాటలు పాడుతున్నప్పుడు డిఫరెంట్ వచ్చింది, మీరు నిలబడి మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ వచ్చింది, వాక్యం చెప్తున్నప్పుడు డిఫరెంట్ వచ్చిందని చెప్పడం నేను విన్నాను. అంటే కొంత మార్పు నా శరీరంలో జరిగింది అనమాట. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయబడతామంటే కొంత మరి మార్పు చేయబడతాం. మనం వద్దామండి 12 మనం 11 నుండి చదువుతున్నాను. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగు చేయించున్నాడు. మళ్ళీ వెనకొచ్చారా? కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11 చదువుతున్నాను నేను. అయినను వీటన్నిటిని ఏమైతే మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. పంచిస్తున్నాడంట, మనకు వరాలు పంచిస్తున్నాడంట, రకరకాలైనటువంటి వరాలు. ఇప్పుడు భాస్కర్ చూడండి, దేవుడు ఒక వరం ఇచ్చాడు చక్కగా. మరి మనకంటే చిన్నోడైనా మరి దాదాపుగా 6 సంవత్సరాల నుండి మరి ఈ యొక్క మీటింగ్ని, ప్రేయర్ని ఎంతో బాధ్యతగా నడిపిస్తున్నాడు. మనం అందరం ఒక్కోసారి మిస్ అయిపోతా ఉంటాం, ఆయన ఎప్పుడు మిస్ అవ్వడు. ఒక్కోసారి బాధపడుతూ ఉంటాడు, జనం ఎవరు రావటం లేదని, నలుగురే ఉన్నారు కూడుకున్నారు, నేను మానేస్తానంటూ ఉంటాడు, మనల్ని బెదిరిస్తూ ఉంటాడు మధ్య మధ్యన. అలాగా మరి ఒక్కొక్క వరం ఆయనకి. మరి ఎఫ్సి వదిన వాక్యం చెప్తుంది, పెరిసి వదినము మరి వాక్యం చెప్తుంది. తర్వాత ఆమెను నేను చూసినప్పుడు ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉంది. ఆమెకి కుటుంబం ఆశీర్వదింపబడిందంటే నేను మరి నిశ్చయంగా చెప్పగలను ఏంటంటే, మరి నేను చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వదిన మరి శైల కూడా రాత్రి 3 గంటలకు లేచి వారు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తారు. అదొక వరం అనమాట, ప్రార్థనా వరం. ఒకరికి పరిచర్య నానా రకాలుగా మనకి ఒకరు పాటలు పాడే వరం ఉంటది, ఒకరికి పరిచర్య చేసే వరం ఉంటది, ఇతరులకి సహాయం చేయాలి ఎప్పుడునని. ఇప్పుడు మా రాకేష్ గారు ఉన్నారంటే అందరికి సహాయం చేస్తూ ఉంటాడు, ఎవరి పని చెప్పి.
అది ఒక వరం, రకరకాలుగా వరాలు అన్నమాట. మరి ఒక్కొక్కడు వాక్యం బాగా చదువుతారు, మరి ప్రార్థన చేస్తారు ఇతరుల కొరకు. మా ఆవిడ ఉందంటే ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది ఎప్పుడును. మరి నాతో సమానంగా ఇప్పుడు నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తుంది ఆవిడ. నేను 3 సార్లు చెప్తే ఆవిడ 4 సార్లు చేస్తుంది, నేను 4 సార్లు చెప్తే ఆవిడ 5 సార్లు చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగా కనుక 12 ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నవో, మళ్ళీ దీనిని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలని మళ్ళీ శరీరముతోటి పోల్చి మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఆత్మలో ఆ వరాల గురించి ఇందాక వివరంగా చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మనకు అర్థం అవ్వాలని, ఆత్మ విషయంలో చెప్తే మనకు అర్థం అవ్వదామని ఇప్పుడు ఏం చేశాడంటే అపోస్తలుడైన పౌలు గారు శరీరానికి తీసుకొచ్చాడు. శరీరం ఒక్కటే, అవయవాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. చేతులు వేరుగా ఉన్నాయి, కాళ్ళు వేరుగా ఉన్నాయి, చెవులు వేరుగా ఉన్నాయి, ముక్కు వేరుగా ఉంది, కళ్ళు వేరుగా ఉంది, నోరు వేరుగా ఉంది. ఇలాగ డిఫరెంట్ అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలకి వేరు వేరు పనులు కలిగి ఉన్నాయి. ఈ చెవు నీవు నాలో లేవు అని అంటే కుదరదు. మనము ఈ చెయ్య నీవు నాలో లేవంటే కుదరదు, ఈ పాదము నీవు నాలో లేవంటే కుదరదు. ఈ శరీరం అంతటిలో ఈ శరీర అవయవాలన్నీ కూడా ఒక్క శరీరము ఎలాగ అమర్చబడిందో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకమైనను ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తులో ఉన్నాడు. మనం అందరం కూడా వేరు వేరు అవయవాలయ్యి, భాస్కర్ ఒక అవయవము, అశోక్ ఒక అవయవం అనుకుందాం, ఇలాగ రకరకాల డిఫరెంట్ అవయవాలు అయినప్పటికీ ఇప్పుడు క్రీస్తులో మనం ఒక శరీరం అన్నమాట. మళ్ళీ క్రీస్తులో ఒక శరీరం, అలాగే క్రీస్తున్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోకి ఒక్క ఆత్మనే బాప్తిస్మం. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక శరీరం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఏమన్నాడంటే డిఫరెంట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. యూదుల గురించి మాట్లాడుతున్నాడు, గ్రీకు దేశస్థుల గురించి మాట్లాడుతున్నాడు, దాసుల గురించి మాట్లాడుతున్నాడు, స్వతంత్రుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ డిఫరెంట్ గా ఉన్నాయి. మనకి అనేకమైనటువంటి దేశాల్లో ఉన్నాము. యూదులనే గ్రీకు దేశస్తులే కాకుండా అనేకమైన దేశాలలో ఉన్నాం. కొంతమంది దాసులుగా ఉంటారు, కొంతమంది స్వతంత్రులుగా ఉంటారు. కానీ వీరందరూ కలిపి మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తీసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమై, శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానిని కానని, పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను శరీరములో గనుక శరీరములోని దానిని కానని చెప్పినంత మాత్రమున మన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. ఈ తన చిత్త ప్రకారము ఈ అవయవాలన్నిటినీ ఎలాగ మన శరీరములో పెట్టి ఏ పనిని ఆ పని జరిగించడానికి మన శరీరంలో జరుగుతున్నాయో, ఆత్మ కార్యాలు కూడా అలాగే జరుగుతున్నాయి. డిఫరెంట్ అయ్యి ఉన్నప్పటికీ కూడా వేరు నేను ముందే చెప్పాను కదా, సంఘాలు వేరుగా ఉన్నాయి, రకరకాలైనటువంటి మరి విధాలుగా మనం చేస్తున్నాం. ఇవన్నీ ఏమవి ఉన్నాయంట, క్రీస్తు శరీరంలో ఒకటై ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అర్థమవుతుందని నేను చెప్పిన మాట భాస్కర్, అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతుంది, చెప్పండి. సరే, 14 చెత్తనని ఒక్క ఆత్మను పానము చేసిన వారతవి, శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయముగా ఉన్నది. ఇక్కడి వరకు చదివేశాను. తర్వాత అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని 18 చెప్తున్నానండి తన చిత్త ప్రకారము శరీరంలో నుంచాను. అన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకమైనను శరీరం ఎక్కడ? కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో నీవు నాకు అక్కర్లేదని చెప్పదాను. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యం. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, శరీరములు ఏదైతే బలహీనంగా ఉన్నాయని అనుకుంటామో మన అవయవాల్లో, అది మరీ అవశ్యం. కన్ను చూడండి, చాలా సున్నితమైనది.
కానీ బాగా అవసరమైంది అది. శరీరములో ఏ అవయమును ఘనత లేవని తలంతుము ఆ అవయములను మరీ ఎక్కువగా గనపరుచుచున్నాము. సుందరం కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగును. సుందరమైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున అయితే శరీరంలో వివాదం లేక, చూడండి, మన శరీరంలో వివాదం లేకుండా అవయవాలు ఒకదానికొకటి ఏకముగా ఏం చేస్తున్నాయంటండి, పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఇక్కడ మనకి ఎలాగైతే తక్కువ దానికి ఎక్కువ ఘనతనిచ్చాడో అలాగే ఆత్మ విషయాల్లో కూడా మనందరినీ కూడా మరి ఆయన ఐక్యపరుస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు. 26 చెప్తుంది, కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. ఒక అవయవము మరి ఒక అవయవం పనిచేసినప్పుడు బాగా శ్రమ పడినప్పుడు మరి అవయములన్నీ కూడా శ్రమ పడుతున్నాయి అంట. చేతులతోటి మనకి బాగా కష్టపడతాం అనుకోండి, దానితో మరి శరీరం అంతా శ్రమ పడుతుందంట. ఒక అవయవము ఘనత పొందినప్పుడంట అవయవాలన్నీ కూడా దానితో సంతోషిస్తున్నాయంట. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, చూడండి చక్కగా చెప్తున్నాడు, అటువలే ఆ శరీరంలో ఉన్నటువంటి మన అవయవాలు ఏ విధంగా అయితే మరి ఒకటి ఘనహీనత ఒకటి ఘనమైందని మనం ఏది ఎంచుకోము. ప్రతి వస్తువు, ప్రతి చెయ్య, ప్రతి కాలు, ప్రతి అవయవం ఎంత ముఖ్యమో ఇక్కడ అంటున్నాడు, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరములో మనం అందరం కూడా మరి అమర్చబడతాం. ఇప్పుడు చూడండి, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మరి పరలోకములో పట్టణం అంట పరిశుద్ధుల ఆత్మలతో కట్టబడతాదంట. పరిశుద్ధులు అంటే ఇటుకలు. ఇప్పుడు ఒక ఇటుక నేను, భాస్కర్ ఒక ఇటుకి, ఇంకొకరు అశోక్ ఒక వీటికి, అలా ఈ ఆత్మ సంబంధమైన మనం అందరం కూడా పరలోకం వెళ్ళిన తర్వాత వారి మీద మందిరం కట్టబడుతుందంట. ఇటుక మీద ఇటుక పేర్చబడినట్లుగా పేర్చబడి మనం అందరం కూడా ఒక మందిరంగా ఏర్పడతాం అనమాట. అక్కడ పరలోకంలో వేరు వేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడి వారి గాను నియమించాను. ఇక్కడ చూడండి, మళ్ళీ సంఘం గురించి చక్కగా వివరిస్తున్నాడు. ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఆ సంఘములో మనకి వేరు వేరు కృపావరాలు ఇచ్చాడు. ఇక్కడ దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు వేరు, అపోస్తులు వేరు. కొందరేమో బోధకులుగా చేశాడు, కొంతమంది ఏమో బోధకులనే అద్భుతాలు చేసేవారుగా చేశాడు, కొందరేమో స్వస్థపరిచే కృపావరాలు గలవారిగా చేశాడు, కొందరినేమో ఉపకారాలు చేసేవారుగా చేశాడు, కొంతమంది ప్రభుత్వాలు చేసేవారుగా నడిపించేవారుగా చేశాడు, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగా నియమించాడు. అయితే అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్తున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇక్కడ ఆఖరిగా మనకి ఏం చెప్తున్నాడంటే, మనం చాలాసార్లు పొరపాటు పడి తెలియక మనం ఏం చేస్తుంటే మరి కృపావరాలు లేవని మనం అలాగనకూడదు. ఏది లేదు బైబిల్ గ్రంథములు ఏది లేదు అనకూడదు. అంతే, అది అంతవరకు మనం వెళ్ళలేదు, అక్కడ వరకు మనం వెళ్ళలేదని అనుకోవాలి. కానీ మనం లేవనే ఒక నిర్ధారణకి రాకూడదు. మనం ఇప్పుడు నేను ఆత్మ పొందుకోలేదంటే ఎవరైనా ఏమనుకుంటారు, అది లేదండి ఉట్టి మాట అదంతా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అంటారు. అలా చెప్పకూడదు. మనం అన్ని కూడా ఉన్నాయి. స్వస్థతలు చేసే వాళ్ళని ఒక పాస్టర్ గారు స్వస్థత చేస్తుంటే వరంతో చేస్తుంటే ఆ స్వస్థత వరం లేనటువంటి వాడు పాస్టర్ గారు ఏం చెప్తాడండి, ఇవన్నీ బోకస్ అండి, ఉట్టిదే మన ఆటగాలు ఆడుతున్నాడు ఇదంతా చెప్తారు. ఇక్కడ అవన్నీ కూడా మరి అలాగ మనం చెప్పకూడదు. అవన్నీ మనకు తెలియదు కాబట్టి మనం వదిలేసేయాలి. అందరూ భాషలతో అర్థం చెప్తున్నారా, కృపావరములు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఈ కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి అంటున్నాడు. ఇలాగా
మరి లేవని చెప్తా ఉంటారు. అయితే ఒకసారి రంజిత్ ఓఫిర్ గారు ఒక మాట చెప్తాడంటే ఇలా లేదని చెప్తారు. అయితే నేను అటువంటి సంఘాలను నేను చూపిస్తాను, కావాలంటే రండి. ఆ సంఘములు పూర్తిగా ఆత్మతో మాట్లాడతారు. మరి వాటి అర్థం కూడా చెప్తారు. అలాంటి సంఘాలను నేను చూపిస్తాను, రండి తీసుకెళ్ళి. అంటే ఆ మరి ఆ ఆ మనం అలాగ అనకూడదు అనమాట. అలాగా కృపావరములో శ్రేష్టమైన వాటిని ఏం చేయాలంట, మనం ఆసక్తితో అపేక్షించాలి. చూడండి, ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడు లేడని తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. అయితే లేడని చెప్తున్నాడు కాబట్టి, దేవుడు లేడని చెప్తున్నాడు కాబట్టి అతని జీవితంలోకి దేవుడు రాడు. ఇంకా ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడని దేవుడిని నమ్మి విశ్వసించి లెగుస్తూ పడుతూ బాధలు పడుతూ మూలుగుతూ ముక్కుతూ శరీరాల్లో బాధలు అనుభవిస్తూ అతను చనిపోతాడు. దేవుడు ఉన్నాడని చెప్పినాడు, పరలోకం చేరతాడు. ఈ దేవుడు లేడని ఎవరైతే నిర్ణయం చేసుకుని ముందు చెప్తాడో ఆ వ్యక్తికి, ఈ విశ్వాసికి కలిగినటువంటి బాధలు ఏమి రావు. చాలా బాగా ఉంటాడు అతను. నొప్పులు ఉండవు, ఏముండవు. చక్కగా దేవుడు లేడని చెప్పుకుంటా ఉంటాడో బతికినంత కాలము. చనిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు డైరెక్ట్ గా. ఆ బాబు గోగునేనని ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన మీరు మాటలు వింటే అసలు దేవుడు లేడని అంటాడు అనమాట. హేతువాది అనమాట. అసలు ఎంత జ్ఞానం ఎలా వచ్చిందా అనుకుంటాం మనం. ఇతనికి ఎంత జ్ఞానము ఎలా వచ్చింది అనుకుంటాం. దేవుడు లేడనే వ్యక్తికి ఎంత జ్ఞానం ఎలా వచ్చింది అని అంటే సాతానిస్తాడు. ఎన్ని విషయాలు చెప్తాడు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్తాడు. బాబు గోగినేనని ఆయన మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో. మరి ఆ వాడు బతుకుతున్నాడు, దేవుడు ఉన్నవాడు అని ఉన్నవాడు బతుకుతున్నాడు. మరి మనం శరీరంలో రుగ్మతల బాధతో బాధపడతాం, వ్యాధులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, శరీర శ్రమలన్నీ ఉంటాయి. కానీ ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు, వాడి నరకానికి వెళ్తాడు. తర్వాత శ్రేష్టమైన వాటిని అపేక్షించండి అంటున్నాడు. తర్వాత మరి ఇంకా మనకి ఏమంటున్నాడంటే 13వ అధ్యాయం చదువుదామండి. 13వ అధ్యాయంలో 1 నుండి చదువుతున్నాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున ఎందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మమునియు జ్ఞానవంతియు ఎరిగిన వాడనైనా కొండలను పేకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థం. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ప్రేమ గురించి చెప్తూ ఇవన్నీ కూడా చెప్పుకొస్తూ 13లో ఏమంటున్నాడంటే, 13:13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మనం ఎన్ని కృపావరాలు కలిగినా, మరి ఈ పైన మనం చెప్పుకున్నటువంటి భాషల వరాలు కానీ, ఎన్ని కృపావరాలు కానీ, స్వస్థపరిచే వరాలు కానీ, మరి అన్ని కలిగి ఉన్నా ఆఖరణ ఏమంటాడంటే, ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం అంటాడు. మనకి ప్రధానంగా ఏం కలిగి ఉండాలా? ఈ కృపావరాలతో అన్నితో కలిపి మనకి ప్రేమ కలిగి ఉండాలి. కాగా విశ్వాసము, నిరీక్షణ ఈ ప్రేమ 3ను నిలుచును. మళ్ళీ ఈ 3 పరలోకం చేరేవి ఏమిటంటే 3నంట. ఏమి వెళ్తాయి పరలోకము? ఒకటి విశ్వాసం వెళ్తుంది, ఒకటి నిరీక్షణ వెళ్తుంది, ఒకటి ప్రేమ వెళ్తుంది. ఈ 3 కూడా పరలోకం వెళ్తాయి. మళ్ళీ 3 ప్రధానమైనది ఏమంటున్నాడంటే ప్రేమయ్య అంటున్నాడు. 14వ అధ్యాయంలో చూడండి, ప్రేమ కలిగిండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరును ప్రవచన వరము అపేక్షించు. మనము ఈ వాక్యాన్ని బట్టి మనమే ఏం నేర్చుకున్నామంటే, లేదు అని నిర్ధారణకు రాకుండా మనం పొందుకున్నా పొందుకోపోయినా భూమి మీద ఉన్నంత కాలము మనకి కావాలి, ఆత్మ కావాలి, వరములు కావాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి విశ్వాసంతోటి. ఆ వరాలు ఇచ్చి పంచిపెట్టేది దేవుడు. అది ఒకవేళ మనకి ఇవ్వకపోవచ్చు. అంత మాత్రాన లేదనే నిర్ధారణకి మనము దేవుని గ్రంథము మనము రాకూడదు. దేవుడి చిన్న మాటలను దీవించి ఆశీర్వదించును గాక.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మరొకసారి దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఆమేన్. థ్యాంక్ యూ. మంచి ఎవడైనను వాక్యం ఈ తీసింది. ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఎందుకంటే థ్యాంక్ యూ భాస్కర్. మంచి వాక్యాన్ని తీసి భాస్కర్ చూపించాడు. తీసేయకూడదు. మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటివి అయి మనం రాయటమే కాదు, లిఖితపూర్వకంగా కాదు, మామూలుగా కూడా తీసేయకూడదు. మనం లేవనే నిర్ధారణలోకి ఎవరు కూడా రాకూడదు. మనం అందరం కూడా అలాంటి విశ్వాసం కలిగి మరణించే వరకు ప్రార్థన చేద్దాం వరాల కొరకు. కృపావరం ఇవ్వకపోతే దేవుడు ఇవ్వకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ మన శరీరం ఉన్నంత కాలము మనం అపేక్షించాలి. వీటన్నిటిని కూడా మనం అపేక్షించాలి. అది ఇవ్వడం అనేది. కానీ మనకి తెలియనటువంటి వరాలు మనకు ఉన్నాయి, వేరే ఉన్నాయి. ఆ వరాలతోటి మనం సంతృప్తి కలిగి ఈ లోకములో జీవించాలి. దేవుని స్తోత్రం. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 18, 19 చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ఏది కూడా మనం యాడ్ చేయకూడదు, ఏది కూడా బైబిల్లో ఉన్నది మనం తీయకూడదు. పున్నైనను పొల్లైనను ఏదైనాను మనం తీయకూడదు అసలు బైబిల్లోని. అయితే చాలామంది ఇప్పుడు మనకి కొంచెం దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నాము. మనం పితరుల నుంచి మనం క్రైస్తవులుగా ఉన్నాము. అయితే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు వాక్యాలు. పాస్టర్స్, పెద్ద పాస్టర్లు కాదు, చిన్న పాస్టర్లు కాదు. ఇప్పుడు యూట్యూబ్ కానీ మనం ఆన్ చేస్తే, టీవీ ఆన్ చేస్తే, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియా మెయిన్ ఎవరిష్టం వాళ్ళదే. ఎవరి నోటికొచ్చింది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏది తప్పు, ఏది కరెక్ట్ అనేది మనం గమనించాలి. ఎవరు ఏది చెప్తే అది నమ్మకూడదు మనం. ఈ రోజుల్లోనూ అంత్యక్రీస్తు ప్రవచించే దినాలు ఇవి. ఎందుకంటే మనం దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉంటే ఆ యొక్క ఎవరో ఏది తప్పు చెప్తున్నారు అనేది మనం గ్రహించుకోగలం. ఎందుకంటే ఈ దినాలు ఎలాగున్నాయంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరి సంఘానికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు చెప్తున్నారు. సంఘస్థులకి ఏది అనుకూలంగా ఉంటే అది చెప్పేస్తున్నారు. కొంతమంది ఏంటంటే సింపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ ప్రభుబల్లో వాళ్ళ ఇష్టం. బాప్తిసం తీసుకోకపోయినా తీసుకోవచ్చు అంటారు కొంతమంది. కొంతమంది నువ్వు రక్షణ పొందకపోయినా పర్లేదు తీసుకోవచ్చు అంటారు కొంతమంది. కొంతమంది నువ్వు రక్షింపబడితేనే తీసుకోవాలంటారు. అయితే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు చెప్పేస్తున్నారు ఈ దినాల్లో. అయితే మనం ఏంటంటే బైబిల్ని చదవాలి మనం. బయట ఎవరో రాసిన పుస్తకాలు చదవడం కాదు, ఎవరో జీవిత చరిత్రలు చదవడం కాదు. బైబిల్ని చదివితే మనకి ఏది కరెక్టు, ఏది తప్పు అనేది మనం గమనించుకోగలం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగున్నాయంటే, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. పేరు పిడి సుందర్రావు. పిడి సుందర్రావు నేను ఒక మెసేజ్లో అది ఫేస్బుక్లో చూస్తే ఆయన ఏమంటాడంటే, తోమా గారు అసలు ఇండియాకి రాలేదంటాడు ఆయన. తోమా గారు ఇండియాకి రాలేదు, ఆయన పేరు మీద ఎవరో వచ్చారు అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ తప్పుడు బోధలు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొలిది ఏమవుతుందంటే, వాళ్ళకి జ్ఞానం పెరుగుతున్న కొలిది ఏది పడితే వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది నేను రికార్డింగ్లోనే ఉన్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను. ఇది ఎవరు చూసినా పర్లేదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వాక్యంలో చెప్పాలి. బైబిల్లో ఏముందో అది చెప్పాలి. ఎవరు నోటికొచ్చినట్టు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే ఏంటంటే దేవుని శిక్షకు గురవుతారు. చెప్పింది కదా ఇక్కడ, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథంలో వాక్యంలో ఏదైనా తీసివేసిన యెడల ఏమవుద్దంటే అదికి పరిశుద్ధ పట్టణంలోనూ వారికి పాలు లేకుండా చేయనంటే పరలోకంలో వారికి పాలు ఉండదనమాట. సో అది మన కుటుంబాల్లో కూడా నాకు తెలిసినంత మట్టుకు కూడా ఎవరు కూడా ఈ యొక్క తప్పుడు బోధలకి వెళ్ళట్లేదు. అందరూ కూడా చక్కని మార్గంలో దేవుడు మన కుటుంబాలంతటికీ కూడా సహాయపడుతూ ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా మరి మన కుటుంబంలో పెద్దలు, మరి అక్కలు కానీ, బావలు కానీ,
మరి అనేక మంది మరి పిల్లలు చక్కని వాక్య పరిచర్య చేస్తూ ఎటువంటి మరి రాంగ్ వేలోకి వెళ్లకుండా మనం వాళ్ళందరూ కూడా చక్కగా వాక్య పరిచర్య చేస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా అవ్వనివ్వండి, పెద్ద పెద్ద పాస్టర్లైనా అవ్వండి, తప్పు చేస్తే అది మనం గ్రహించుకోవాలి. వాళ్ళు చెప్పే పద్ధతుల్లో మనం వెళ్ళకూడదు. అది ఒకటి గమనించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా ప్రభు పేరట నేను మరి యొక్క దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే దయతో క్షమించండి, నన్ను కరెక్ట్ చేయండి. ప్రైజ్ లార్డ్. మరి యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. మన మధ్యలో యాక్చువల్లీ మన్మోహన్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయాలి. మన మధ్యలో లేరు కనుక మన మధ్యలో ప్రవీణ్ క్లోజింగ్ ప్రేయర్ చేసి బెనడిక్షన్ ఇస్తారు. ఇంకోటి గమనించండి, మనం బాప్తీసం పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వచ్చు. పాస్టర్లే ఆశీర్వాదం ఇవ్వాలని లేదు. ఆశీర్వాదం ఎవరైనా సరే మనం ఆశీర్వాద వచనాలు పలకవచ్చు. దేవుని రక్షణ పొందుకుని బాప్తీసం పొందిన వారు ఎవరైనా సరే. ప్రార్థించుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని నిమిత్తం మరి చాలా చక్కగా మరి ఆత్మీయ వరాల గురించి అంకులు వివరించి చెప్పి ఉంటున్నారు. అందును బట్టి మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం, ప్రార్థించుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మా జీవంగల దేవా, పరలోకమందున మా తండ్రి, అయ్యా ఇదిగోనైనా ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయాన్న మేమందరం కూడా అయ్యా మరి మేము ఎక్కడెక్కడో స్థలాల్లో ఉన్నప్పటికీ, ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, అయ్యా నీ నామమున మేమందరము అయ్యా ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా అయ్యా మరి పరిచర్య ద్వారా మేమందరం కూడా ఏకరీతిగా తండ్రి ఒకే నామంని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి, అయ్యా నీ వాక్యము ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రం, వందనాలు వందనాలు తండ్రి ప్రభా. మేమందరం కూడా ఈ రీతిగా కూడుకొని అయ్యా ఈ రీతిగా ప్రార్థించుకున్న సమయం, భాగ్యము, ధన్యత దయచేసినావు. మీకు వందనాలు 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 తండ్రి. మరి అయ్యా మరి అంకుల్ని వాక్యం చెప్పిన అంకుల్ని మరి ప్రకాశం జ్ఞాపకం చేసుకోండి. మరి చిన్నానికి మంచి అయ్యా ఇంకా మంచి ఆయుష్, ఆరోగ్యము దయచేసి ఇంకా వాక్యంలో ఇంకా ఎక్కువగా బలంగా వాక్యం పరిచయం చేసేలాగా మీరు సహాయం చేయండి అయినా. ఇంకా వాడుకోండి తండ్రి ప్రభా. ఐదుగోనైనా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా అంకుల్ని మరి మీ హస్తాల్లో అప్పచెప్తున్నాను తండ్రి ప్రభా. అదే విధంగా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పేరు పేరు చెప్పిన ఒక్కొక్కరికి నువ్వు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా తెలియజేసి ఉంటున్నావు తండ్రి ప్రభా. ఒక్కొక్కరికి ఒక వరంను నువ్వు అనుగ్రహించుంటున్నావు తండ్రి ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. అయ్యా మరి మేము వేరే వేరే ఇతర బోధలకి లోనే ప్రభా నీవు మా పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నావో, మీరు మా పట్ల ఏమి జరిగించాలనుకుంటున్నారో మేము మర్చిపోయి అయా ఒకవేళ అయా మేము ఇతరుల బోధలకి వెళ్తున్నామో ఏమో మమ్మల్ని పరీక్షించుకుంటకు మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రం, వందనాలు తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా అనుదినం నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడండి ప్రభా. మేము ఏ రీతిగా నడుచుకోవాలి తండ్రి మాకు నేర్పించండి తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా మాకు ఏ వరమైతే నువ్వు దయచేసి ఉంటున్నావు, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పింటున్నావు తండ్రి ప్రభా. ఇదిగోనైనా మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన విశ్వాస జీతం బట్టి వందనాలు తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని చెప్పిన దేవుడు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ప్రభా మాకు ఇచ్చిన వరములు బట్టి నీకు వందనాలు తండ్రి. పేరు పేర్చిన ప్రతి ఒక్కరికి నువ్వు ఒక వరం దయచేసినావు అని నమ్ముచు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా మేము తండ్రి ప్రభా తగిన కాలాన తగిన సమయాన ప్రభా అయ్యా నీవు ప్రణాళికలు చెప్పిన అయ్యా మాకు ఇచ్చింది ఏదైతే ప్రభా వరం నువ్వు ఇచ్చి ఉంటున్నావు తండ్రి ప్రభా మళ్ళీ అది దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఇదిగో అనేకులకి అయ్యా మేము వెలుగులుగా ఉండేలాగా సహాయం చేయండి, అనేకులకు ఉప్పుగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. అయా నీవు ఇచ్చినది ప్రభా అయా ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదకరంగా అనేకులకు ఉండేలాగా మాకు మా కుటుంబాలకి అయా తండ్రి ప్రభా మా ఫ్యామిలీ గ్రూప్ లో ప్రతి ఒక్కరికి ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభా పెద్దవారి వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయా పనులలో వెళ్ళే వారికి తోడుగా ఉండండి,
ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి తోడుగా ఉండండి ప్రభా, బిజినెస్లు చేసుకునే వాళ్ళకి తోడుగా ఉండండి తండ్రి. ఎదుగునైనా చిన్నపిల్లలకి మంచి తెలివి ఇచ్చిన జ్ఞానం దయచేయండి ప్రభా. చిన్నప్పటి నుంచే నీ అందులో భయభక్తుల్లో పెరిగినాయన ప్రభా, నిన్ను మహింపరిచే బిడ్డలాగా అయ్యా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండేలాగా దీవించండి, ఆశీర్వాదించండి ఆయన. మంచి తెలివి ఇచ్చిన జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి మంచి ఎగ్జామ్స్ లో బాగా రాసిన ఆయన మంచి పర్సంటేజ్ తీసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. నీ సాక్షి బిడ్డలాగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇదిగోనైనా ప్రభా తిరిగి మేము కాలస్థమైన ప్రభా మరి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి, పరిస్థితిని ఆచరించడానికి ప్రభా మేము పూనుకొని ఉండగా ప్రభా నీ కృపలో ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా నిన్ను ఆరాధించే బిడ్డలాగా మేము ఉండేలాగా సహాయం చేయని వేడుకుంటూ, కృప చూపించని వేడుకుంటూ ప్రభా అయ్యా ఇంతవరకు మీరు చేసిన మేలకాయ ఉపకారాల బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా మమ్మల్ని అయ్యా మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని మీ హస్తాల్లో అప్పగించుకుంటున్నాయన ప్రభా. ఈ రాత్రి కాల సమయాన్న ప్రభా మరొకసారి మేము స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ఇంతవరకు మీరు చేసిన మేలకాయ ఉపకారాల బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రాత్రి అంతా మాకు మంచి సుఖనిద్ర దయచేసి చులకన మెలుకును మాకు దయచేసి అయినా మా పనులలో మేము ముందు సాగులాగా తిరిగి వారం వచ్చేంత వరకు ప్రభా మా కుటుంబాలకి మాకు తోడుగా ఉండి తండ్రి ప్రభా కుడి ఎడుగు మేము తొలగిపోకుండా నాయన తండ్రి మా మార్గం కంటే మీరు ముందుగా వెళ్ళి మా మార్గాలను సరళం చేసి అయ్యా మీ దేవతలు కావాలా ఉంచి అయ్యా ఏ తెగులు మా గుడారాన్ని సమీపించకుండా, ఎటువంటి శోధనలో పడిపోకుండా, ఎటువంటి సైతాంగ శక్తులు మా మీద ఇంటి మీద గృహంలో పని చేయకుండా నీ కాపుదల, మీ భద్రత, మీ రక్షణ, మీ కంచె వేసిన పరిశుద్ధాత్మ అగ్ని అయా మా చుట్టూ ఉంచి ప్రభా మీరే తండ్రి ప్రభా తోడుగా నడిపించవలసిన కోర్చు సమస్తం మీ చేతిలోకి అప్పగించుకుంటూ అయ్యా త్వరలో రాన్న యేసునామం పేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓ అంకుల్ ఉన్నారు కదా, ఆశీర్వాదం అంకుల్ని తిన్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన ప్రతి కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. అందరికి ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించండి. అందరికి ప్రైజ్ లార్డ్. జెస్సీ పాపా, మామయ్య ప్రైజ్ లార్డ్. జెస్సీ అమ్మ హెయిర్ బ్యాండ్ ఎంత బాగుందో. జెస్సీ అమ్మ హెయిర్ బ్యాండ్ చూస్తుంది. బర్త్డే రేపు 75. తాతయ్య బర్త్డేకి వచ్చినట్టుంది. తాత బర్త్డే 75. హెయిర్ బ్యాండ్ తాత బర్త్డేకి వచ్చావమ్మా. హెయిర్ బ్యాండ్ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్. చిన్న ఆశీర్వాదం గారు. హాయ్ సిరి అంటే ఏముంటుంది? ప్రైజ్ లార్డ్ అత్తమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి బంగారు తల్లిది మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ లే పెట్టుకుంటుందేంటి? మామయ్య అత్తేమంటుంది? అత్తేమంటుందన్నా నానమ్మ దగ్గర ఉంది కదా, ప్యాంటు షర్ట్ జీన్స్ ప్యాంట్ ప్యాంట్ వేసుకున్నారు అమ్మగారు. సింగపూర్ జీన్స్ ప్యాంట్. జెసికా జెసికమ్మా చూపిస్తాను. అను అగ మామ సిరి పాప జెస్సీ పర్ల్. జెస్సీ పర్ల్. పెద్దమ్మా హాయ్ పెద్దమ్మా. పెద్దమ్మ కదా సిన్ని కదా.